హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రెట్ వందన. ఇవాళ వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న విద్యాశాఖ నుంచి అనమాట జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఎవ్రీ మంత్ 50,000 శాలరీ అయితే మనకి పే చేస్తారనమాట. ఇది చిన్న నోటిఫికేషనే కానీ మంచి అవకాశం, తక్కువ కాంపిటీషన్, ఇంకా అదేవిధంగా వేగంగా సెటిల్ అయితే అయిపోవచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫ్రెషర్స్కి కూడా ఛాన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి 3 జూలై వరకు ఛాన్స్ ఉంది. అండ్ అదేవిధంగా ఏపీ తెలంగాణ ఇద్దరూ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సెలక్షన్ ప్రాసెస్ ఎలాగ ఉంటుంది, అదేవిధంగా అర్హత, సిలబస్ వివరాలన్నీ క్లారిటీగా వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ జాబ్స్కి ఎటువంటి ఎంట్రీ కూడా కండక్ట్ అయితే చేయరనమాట. డైరెక్ట్గా రిటర్న్ టెస్ట్ త్రూగా ఈ జాబ్స్కి అయితే సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి చూసుకుంటే మనకి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ అనమాట ఆన్లైన్ త్రూగా అనమాట అప్లై అయితే చేసుకోవాలన్నమాట. 11:59 PM జూలై 3 వరకు అయితే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ వెబ్సైట్ ఐడి ఇచ్చారు, http://www.iitk.ac.in అనేది. దీంట్లోకి వెళ్ళి మనం రిక్రూట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం ఇక్కడ చూడండి ఏజ్ రిలాక్సేషన్స్, అదేవిధంగా ఏ జాబ్ వేకెన్సీస్ ఉన్నాయనేది మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 80 వేకెన్సీస్ ఇచ్చారనమాట. అందులో మనం సూపరింటెండింగ్ ఇంజనీర్, డిప్యూటీ రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏఈఈ, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ కౌన్సిలర్, హాల్ మేనేజ్మెంట్ ఆఫీసర్ అండ్ మెడికల్ ఆఫీసర్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ టెక్నీషియన్ అనమాట. అందులో మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి బోల్డ్ అని వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఆ పర్టికులర్ జాబ్ మీద అయితే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను అనమాట. ఇవి టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్ అనమాట. మనకు అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో పెట్టాల్సి ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 80 ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఈడబ్ల్యూఎస్, యూఆర్ వాళ్ళకి మొత్తంగా ఒక్కొక్కరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ ఏజ్ విషయానికి వస్తే, ఏజ్ అనేది మనకి ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి గ్రూప్ ఏ విభాగంలో లెవెల్ 10 అండ్ అబవ్ అన్నారు, సీరియల్ నెంబర్ 1 to 8 మనకి ఇక్కడ క్లారిటీగా ఇచ్చున్నారు కదా, అలాగనమాట. 1 to 8 మెంబర్స్కి సంబంధించి అనమాట. అప్ టు 45 years వరకు అయితే ఛాన్స్ ఇచ్చారనమాట. మినిమం 18, మ్యాక్సిమం వచ్చేసి 45. గ్రూప్ బి లెవెల్ 6 వాళ్ళకంటే సీరియల్ నెంబర్ 9 to 10 ఇక్కడ పైన ఉన్నాయండి. సో వాళ్ళకైతే అప్ టు 35 years వరకు ఛాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ అదేవిధంగా 11 and 12 సీరియల్ నెంబర్ వాళ్ళకి అప్ టు 30 years వరకు అయితే ఛాన్స్ అనమాట ఇచ్చారు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్స్ అనేది కూడా మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా మెన్షన్ అయితే చేశారనమాట ఫ్రెండ్స్. ఇక్కడ నేను మెన్షన్ అయితే చేశాను కదా గ్రూప్ ఏ అనుకుని. గ్రూప్ ఏ కేటగిరీకి ఇంజనీరు, అడ్మినిస్ట్రేటర్, మెడికల్ కౌన్సిలింగ్, హాస్టల్ మేనేజ్మెంట్ వంటి సీనియర్ స్థాయి పనులు అనమాట వాళ్ళకనమాట గ్రూప్ ఏ కింద వస్తుంది. గ్రూప్ బిలో జూనియర్ సూపరింటెండెంట్స్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్లు వాళ్ళు వస్తారనమాట. గ్రూప్ సికి వచ్చేటప్పటికి జూనియర్ అసిస్టెంట్స్, నెక్స్ట్ ఆఫీస్ క్లరికల్ పనులు అనమాట, జూనియర్ అసిస్టెంట్స్ అనమాట గ్రూప్ సికి వస్తారనమాట. అందులోనే జూనియర్ టెక్నీషియన్లు, ఏరోస్పేస్, కెమిస్ట్రీ, సివిల్, సిఎస్సి, ఫిజిక్స్ వంటి 11 మంది డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరూ అనమాట దేనికి వస్తారండి, గ్రూప్ సికి వస్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనం వీళ్ళ యొక్క అర్హతలు చూసుకుంటే అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఒకసారి చూద్దాం. ఇందులో అంతకంటే ముందు మనకి జూనియర్ అసిస్టెంట్స్కి అయితే మాత్రం ఏజ్ వచ్చేసి అప్ టు 30 years వరకు అయితే ఛాన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ సంబంధించి చూసుకుంటే ప్రతి ఒక్కరికి 7th CPC బట్టి, పే లెవెల్ 7th బట్టి ఇస్తున్నారనమాట. వీళ్ళకి
1,23,100 నుంచి 2,15,1900 వరకు శాలరీ ఉంటుంది. డిప్యూటీ రిజిస్ట్రార్కి అయితే 78,800 నుండి 2,09,200 వరకు అనమాట. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ చూసుకుంటే ఫ్రెండ్స్ 67,700 నుంచి 2,08,700 వరకు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ కౌన్సిలర్, హాల్ మేనేజ్మెంట్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ వీళ్ళకి చూసుకుంటే లెవెల్ 10 బేసిస్ మీద అనమాట 56,100 నుంచి 1,77,500 వరకు అనమాట శాలరీ అనేది ఉంటుంది. మెడికల్ ఆఫీసర్ కూడా సేమ్ అంతేనండి. నెక్స్ట్ జూనియర్ సూపరింటెండెంట్, నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ చూసుకుంటే వీళ్ళకి లెవెల్ 6 బట్టి 35,400 నుంచి 1,12,400 వరకు అనమాట శాలరీ అయితే పే అనమాట చేస్తారు. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్, నేను చెప్పే కేటగిరీ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి వీళ్ళకైతే 21,700 నుంచి 69,100 వరకు మధ్యలో అనమాట శాలరీ ఉంటుంది. ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన వాళ్ళే నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్కి, అందులో జూనియర్ టెక్నీషియన్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్, నెక్స్ట్ కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎర్త్ సైన్సెస్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఈ మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ అనమాట. వీటన్నిటికి సంబంధించి టోటల్గా 15 వేకెన్సీస్ అనమాట ఉన్నాయి. ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ చూసుకుంటే ఫ్రెండ్స్ సివిల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా 55% మార్క్స్ ఇన్ క్వాలిఫైయింగ్ డిగ్రీ అనేది అనమాట క్లారిటీగా అయితే ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ డిప్యూటీ రిజిస్టర్ చూసుకుంటే మాస్టర్స్ డిగ్రీ విత్ 55% మార్క్స్ అనేది ఉండాలని క్లారిటీగా మెన్షన్ అయితే చేశారు. లేదంటే యూజీసీలో 7 పాయింట్ స్కేల్, అందులో గ్రేడ్ బి అని ఉన్న అయిపోద్ది. ఈక్వలెంట్ గ్రేడ్ ఆఫ్ బి ఇన్ ద యూజీసీ 7 పాయింట్ స్కేల్ అనేది అనమాట ఇచ్చారనమాట. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ చూసుకుంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో ఉండాలి. వీళ్ళకైతే 55% క్వాలిఫైయింగ్ ఉండాలన్నమాట మార్క్స్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అయితే ఫ్రెండ్స్ ఫస్ట్ క్లాస్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ 3 years ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్టర్ చూసుకుంటే మాస్టర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ అయితే ఉండాలి. లేకపోతే గ్రేడ్ బి ఇన్ యూజీసీ 7 పాయింట్ స్కేల్ అది ఉన్నా అయిపోద్ది అనమాట. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఛాన్స్ అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని 80 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు కావాల్సింది జూనియర్ అసిస్టెంట్ కాబట్టి ఇంకా మెడికల్ ఆఫీసర్ చూసుకుంటే ఫ్రెండ్స్ మినిమమ్ ఆఫ్ ఎన్ ఎంబీబీఎస్ డిగ్రీ, ఎంబీబీఎస్ ప్లస్ 3 సంవత్సరాల హాస్పిటల్ అనుభవం కూడా ఉండాలి. స్టేట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరి అనేది మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేశారనమాట. నెక్స్ట్ ఇక్కడ జూనియర్ టెక్నీషియన్ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఏదైనా బ్యాచులర్ డిగ్రీ ప్లస్ కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. అనుభవం అయితే దీనికి అవసరం లేదు. నెక్స్ట్ అలాగే జూనియర్ టెక్నీషియన్ చూసుకుంటే బీఈఆర్ బీటెక్ లేదా బీఎస్సీ లేదా 3 సంవత్సరాల డిప్లొమా అయితే సరిపోతుంది. నెక్స్ట్ జూనియర్ సూపరింటెండెంట్ చూసుకుంటే మాస్టర్స్ డిగ్రీతో 5 years అనుభవం లేదా బ్యాచులర్ డిగ్రీలో 7 సంవత్సరాల అనుభవం అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్ అయిపోయింది. సో మనం ఏజ్ కూడా చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మనం మెయిన్గా తెలుసుకోవాల్సిన జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి కాబట్టి దీనిలో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఈ పర్టికులర్ ఆప్షన్ గురించి అయితే నేను మెన్షన్ అయితే చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి గ్రూప్ సి వాళ్ళకి 30 years, గ్రూప్ బి వాళ్ళకి 35 years, గ్రూప్ ఏకి అయితే 45 years. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఏళ్ళు, ఓబీసీ వాళ్ళకి 3 ఏళ్ళు, పీడబ్ల్యూడి వాళ్ళకి అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుందని పర్టికులర్గా ఈ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ అయితే చేశారనమాట. చూడండి జూనియర్ అసిస్టెంట్ ఇవే మనకి 11 యూఆర్ వాళ్ళకి ఉంది, 4 ఎస్సీ వాళ్ళకి, 1 ఎస్టీ, 2 ఈడబ్ల్యూఎస్, 2 పీడబ్ల్యూబీడి వాళ్ళకి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. మంచి ఆపర్చునిటీ కాబట్టి, తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోండి. డెఫినెట్గా జాబ్ వచ్చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట.
ఇక్కడ ఫ్రెండ్స్ జనరల్ ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే ఎవరు అప్లై చేసుకోవాలి ఈ జాబ్ కంటే అప్లికెంట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా సిటిజన్ అయితే అయి ఉండాలి. నెక్స్ట్ ఎంపిక విధానం చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి గ్రూప్ ఏ పోస్టుల కంటే మెడికల్ ఆఫీసర్ తప్ప మిగతా వాళ్ళందరికీ 3 స్టేజెస్లో అనమాట మనకి ఇక్కడ ఎంపిక జరుగుతుంది. ఫస్ట్ మనకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ప్రెజెంటేషన్, సెమినారు, చివరిగా పర్సనల్ ఇంటర్వ్యూ అనమాట ఉంటుందన్నమాట. సో మెడికల్ ఆఫీసర్ పోస్ట్కి మాత్రం ఒక్క మెడికల్ ఆఫీసర్ పోస్ట్కి మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది, మిగతా అన్నిటికీ రిటర్న్ టెస్ట్ అనమాట. నెక్స్ట్ గ్రూప్ బి అండ్ సి పోస్టులకైతే రాత పరీక్ష, తర్వాత స్కిల్ టెస్ట్ లేదా జాబ్ ఓరియంటెడ్ ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుందన్నమాట. అన్ని పరీక్షలు మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటాయి. రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్కి మనకి డిఏ అనేది అనమాట ఇవ్వరనమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఎలా అప్లై చేసుకోవాలనేది చూసుకుంటే ఫస్ట్ మనకు ఒక వెబ్ ఐడి అయితే ఇచ్చారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ www.iitk.ac.in రిక్రూట్మెంట్ వెబ్సైట్కి వెళ్ళాలన్నమాట. అక్కడ మనం నోటిఫికేషన్ చక్కగా చదివి ఆ ఫామ్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన ఫొటోస్ అంతకు మనం అప్లోడ్ చేసి స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లో చెల్లించాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కొక్క పోస్ట్కి వేరువేరుగా ఫీజు అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ సబ్మిట్ అయిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకొని సేవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎలా అప్లై చేయాలనేది కూడా మీకు నేను పర్టికులర్గా అయితే ఇప్పుడు చూపిస్తాను వీడియోలో. గ్రూప్ ఏ పోస్టులకి అయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పురుషులకైతే 1500 అనమాట. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ మహిళలకి అయితే 750 రూపీస్. నెక్స్ట్ గ్రూప్ బి అండ్ సి పోస్టులకి అయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పురుషులకైతే 1000, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి మరి మహిళలందరికైతే 500 అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాల్సింది, మనకి పే చేసిన ఫీజు అయితే తిరిగైతే రాదనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో మనకి ఈ జాబ్స్కి అయితే 7 నెలల 3 వరకు ఛాన్స్ ఉంది. తర్వాత మనకి రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ అనేది మనకి మెయిల్ త్రూగా అయితే తెలియజేస్తారనమాట. సో ఎవరెవరికైతే ఏజ్ ఉంది, అర్హత ఉంది, అనుభవం ఉంది అనే వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉద్యోగం మీద ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో తప్పకుండా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలనేది మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ అనమాట. మనం వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఇలాగ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫీజు ఇచ్చున్నారు 1500 and 750 ఫర్ ఎస్సీ ఎస్టీ PWD and female applicants for group A post and 1500 rupees for SC ST PWD female applicants for group B and group C post must be paid through net banking or credit debit card option అనేది ఇచ్చారనమాట. ఇక్కడ మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫీజుని అనమాట పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్స్ట్రక్షన్స్ని బాగా మనం చదివనమాట. చూడండి ఇక్కడ ఇచ్చిన 3rd July వరకు అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట. 23:59 hours అనేది కూడా క్లారిటీగా ఇచ్చారు. సో ఇక్కడ మనం రిజిస్టర్ అని ఉంది కదా, ఈ రిజిస్టర్ ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. క్లిక్ చేశాక మనకి ఇక్కడ చూడండి పూర్తిగా మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్, యూజర్ ఐడి, కన్ఫర్మ్ పాస్వర్డ్, నేము, ఈమెయిల్ ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత మనం ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ దగ్గర సబ్మిట్ చేస్తే అయిపోతుంది అనమాట. దాని తర్వాత ఏం చేయాలంటే సబ్మిట్ చేశాక మళ్ళీ బ్యాక్ రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చాక అనమాట ఇక్కడ చూడండి లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి పైకి అనమాట పాస్వర్డ్, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ పైన రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ టైప్ చేసేసి అనమాట లాగిన్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి లాగిన్ అయిపోవచ్చు ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్లోకి అనమాట. సో ఈ విధంగా అనమాట మనం రిజిస్టర్ చేసుకుంటే ఈ జాబ్స్కి అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను కాబట్టి తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.